పవిత్రాత్మ శక్తి నీకు నాకు భద్రమైన అభ్యంగము పొందినప్పుడు దేవుడు మనకిచ్చాడు. ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద వరల్డ్, ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్, దిస్ పవర్ ఈస్ గివెన్ టు అస్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో మూడోది 2 లైన్ చదువునానా ఇప్పుడు? ఫిలిప్పియులు 2 దాని ముందు ఆయన ప్రేమ మిమ్ము ఊరడించున్నచో. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. నేను ఫాదర్తో పాటు ఒక డాక్టర్ని కూడా అండి, ఒక సైకియాట్రిస్ట్ని. కౌన్సిలింగ్లో చాలామంది చెప్పే మాట, అయ్యో సామి చాలా కష్టం. ఎందుకు? నన్ను ప్రేమించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు వాక్యంలో ప్రశ్న ఏంటంటే, ఎవరు ప్రేమ? దేవుని ప్రేమ. ఎవరు ప్రేమ? దేవుని ప్రేమ. హూస్ లవ్? దేవుని ప్రేమ. ప్రార్థనలో సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమను మనం అనుభవించగలాలి. మూడోది గుర్తుపెట్టుకోండి, మొదటిది సమయము, రెండోది ఆత్మతో ప్రార్థించండి, మూడోది ఆయన ప్రేమను అనుభవించాలి. ప్రేమను అనుభవించకుండా ప్రార్థిస్తే అది ప్రార్థన కాదండి. మనమందరము, మనకు ఒక్కటే వాక్యం తెలుసండి ప్రార్థనలు. ఏంటండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఏంటండి అది? ఎంత చక్కగా చెప్తారు. ఇది ఒక్కటే తెలుసు ప్రార్థనలో, వేరే ఏది తెలియదు. వేరే ఏ లైన్ పట్టుకోము, అదొక్కటే. ఓన్లీ 1 లైన్ ఫర్ ప్రేయర్. ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. 7:7. ఎలాగ అడగాలి అది మాత్రం మనకి తెలియదు. ఇప్పుడు అన్ని పరీక్షలు, చిన్నపిల్లలు ఎవరు లేరు? ఉన్నారా? ఉన్నారు. పిల్లల నుంచి నేర్చుకోవచ్చండి ఎలా అడగాలో. చిన్నోడు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పొద్దున వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఏమైనా కావాలనుకో, ఏం చేస్తాడు? వాడు నాన్నకన్నా ముందు లేస్తాడు. గమనించండి, వాడికి చాలా బాగా తెలుసు. నాన్నకన్నా ముందు లేచి రెడీ అయి వెయిట్ చేస్తాడు, వేచి ఉంటాడు. పూజాపలి కోసం దేవుడు వేచి ఉంటాడు, కానీ మనం మాత్రం మెల్లగొత్తాం. ఇక్కడ మాత్రం వాడు నాన్న లేసే ముందే వాడు రెడీగా ఉన్నాడు. నాన్న వచ్చి చైర్ పైన కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంటే వెళ్ళి పక్కన నుంచి ఉంటాడు. ఏం చేస్తాడు? పక్కన నుంచొని మెల్ల వాళ్ళ నాన్నని గీక్తాడు. ప్రేమగా ఆ పదాలు కూడా వినండి, చాలా ప్రేమగా అడుగుతాడు. 2 డైలాగులు కొడతాడండి. డైలాగ్ నెంబర్ 1, నాన్న నువ్వు చాలా మంచోడు నాన్న, యు ఆర్ వెరీ నైస్. డైలాగ్ నెంబర్ 2, ఐ లవ్ యూ డాడీ. ఏమంటాడు? ఐ లవ్ యూ డాడీ. వెంటనే నాన్న అడుగుతాడు. ఏమడుగుతారండి? చూసారా, మీకు కూడా తెలుసు అది. వెంటనే అడుగుతాడు. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి, వాడు స్పష్టత చూడండి. మనకి ప్రార్థనలో స్పష్టత లేదు, కానీ వాడికి స్పష్టత ఉందండి. వాడు ముందే ఆలోచించుకొని వచ్చాడు ఏం చెప్పాలి. ఏమని చెప్తాడు? నాన్న నాకు డైరీ మిల్క్, సిల్క్, ఓరియో 170 రూపాయలు. వాడుకున్న స్పష్టత మనకి ప్రార్థనలో లేదండి. మనం కూడా అడుగుతాం. ఏమడుగుతాము? ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. చాలామంది, నాకు పిల్లల కన్నా అమ్మల పైన నమ్మకం ఎక్కువ. అమ్మలు ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు మా అమ్మలు? నా ప్రభువా నా కొడుకు నా కూతురు సంవత్సరం అంతా చదవలే, నోట్స్ కూడా చూడ ఎంత మంచోళ్ళో మా అమ్మలు. క్లాస్కి అయితే అస్సలు, ఆన్లైన్ అయితే అస్సలు. కానీ కూడా సరే మంచోళ్ళు. ఎవరైనా టీచర్లు ఉన్నారా? ఓ టీచర్లు అందరూ స్కూల్లో ఉన్నట్టున్నారు. టీచర్లు ఉన్నారా? టీచర్ని అడిగి చూడండి. 100 మార్కులో పాస్ మార్క్ 35. 100 మార్కులో పాస్ మార్క్ ఎంతమ్మా? ఇప్పుడు ఒక క్లారిటీ వద్దాం. ఏమడిగారు? మా కొడుకుని, మా కూతుర్ని, మా మనవుణ్ణి, మా మనవరాలను దేవుడు ఎంత ఇస్తాడు? 35. అడుగుము. ఏమడిగారు? ఎంత ఇచ్చాడు? మళ్ళీ మీ కొడుకు స్టార్ట్ చేస్తాడు, గంగా యమున సరస్వతి. ప్రభువా
ఇంత అడిగినా ఎంత ఇచ్చావు? దేవుడు ఏమడుగుతాడు? ఏమడిగావు అని అడుగుతాడు. ఏమడిగారు మీరు? వాడిని చూసారా? స్పష్టత చూసారా? డైరీ మిల్క్, సిల్క్, ఓరియో 170 రూపాయలు. వాళ్ళ నాన్నకి అసలు డౌటే లేదు. డైరెక్ట్గా షాప్కి వెళ్తాడు, కౌంటర్ చూస్తాడు, డైరీ మిల్క్, సిల్క్, ఓరియో 170 తీసుకొస్తారు. ఇప్పుడు దేవుని మనం ఏమడుగుతున్నాం? దేవుడా, నాకు ఆశీర్వాదం కావాలి. ఈ బైబిల్ నిండా ఏది? ఏ ఆశీర్వాదం? దేవుని ఆశీర్వాదం. నా ఆశీర్వాదం అవుతుందా? ఏ ఆశీర్వాదం? వాగ్దానాలు కోరి ప్రార్థించండి. ఒట్టి ప్రార్థిస్తే సరిపోదు, వాగ్దానాలు కోరి స్వామి వాగ్దానాలు కోరాలంటే రోజు చదువుతున్నామా? చదువుతున్నాం స్వామి. 10 నిమిషాల ముందు వాక్యం మొదలుపెట్టాం. 2 లైన్లు 10 నిమిషాలు ధ్యానించాల్సి వచ్చింది. మనం మాత్రం చదివితే 10 నిమిషాల్లో ఒక చాప్టర్. ఇదండి సమస్య. మళ్ళీ ఇంకోటి గుర్తు చేస్తానండి, బైబిల్ చదివే ముందు కూడా ఆత్మాభిషేకం కోరండి. ఇది అర్థం కావాలంటే ఆత్మశక్తి మనకు అవసరం. నేను ముత్తంగి వెళ్ళినప్పుడు నాకు ఆత్మీయంగా సహాయపడిన గురువు అంటాడు, నైనా ప్రార్థించే ముందు ఆత్మశక్తిని కోరు, వాక్యము చదివే ముందు అర్థశక్తి కోరు. ఎందుకండి వాక్యం చదివే ముందు? దాన్ని అర్థము చేసుకొని మన జీవితంలో పాటించాలంటే మానవ శక్తితో సాధ్యము కాదు, మానవ జ్ఞానముతో కూడా సాధ్యము కాదండి. కేవలము ఆత్మశక్తితోనే సాధ్యం. అందుకే వాగ్దానాలు కోరి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు పరీక్షలకు వెళ్తున్నారు, ఆల్ ద బెస్ట్ అంటాం, సరిపోదు. గురువులు చేతులు, కన్యాస్తుల చేతులు దేవుడు దీవించాడు. దేనికోసమండి? దేవుని ప్రజలను దీవించి. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీ చేతులను కూడా దేవుడు దీవించాడు. మీ పిల్లల శిరస్సు పైన ప్రతిరోజు ఉంచి ఇర్మయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము వాగ్దానముగా కోరి వారిని దీవించండి. Claim Jeremiah 29:11 as promise for your children and bless your children. ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. వారి జీవితానికి, వారి చదువుకి, వారి పరీక్షలకి, వారి భవిష్యత్తుకి. This is a great blessing for them, for their studies, for their exams, for their future. ఇది కొంచెం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకి మొన్న ఆదివారం ఒక గుడిలో ఉన్న ముందు పిల్లలు కూర్చున్నారు. రేయ్ లేచి పాట పాడరా అని చెప్పిన. ఏం పాడింది తెలుసా? వద్దులేండి, సినిమా పాట పాడాడు. ఎక్కడ నేను ఒట్టి పాట పాడరా అన్నా, అంతే. దమ్మలేసి స్టార్ట్ చేసేసిండు పాట, సినిమా పాట. ఇదండి సమస్య. వాడికి రిమోట్లో భక్తి ఛానల్ కూడా ఉందిరా నాన్న అని అప్పుడప్పుడు రిమోట్ వాడి చేతికి. ఏం ఛానల్ చూస్తాడు? కార్టూన్ చూస్తాడు. ఇంకేం ఛానల్ చూస్తాడు? పాటలు చాడస్ చూస్తాడు. ఇంకేం ఛానల్ చూస్తాడు? సినిమా ఛానల్ చూసి. భక్తి ఛానల్ కూడా ఉందిరా అని దాని నంబర్ కూడా బై హార్ట్ చెప్పాను. అవసరం. దేవుని వాక్యముతో పాటు భక్తి గీతాలు కూడా మన పిల్లలు నేర్చుకోవడం అవసరం. ఎవరి బాధ్యత? మొన్న కామ అడిగింది ఒక గుడిలో, స్వామి తపస్సు కాలంలో చూడొచ్చా అని అడిగింది. ఏంటి చూడొచ్చా? సినిమా కాదు, సినిమా చూడరు మీరు. ఏంటమ్మా? సీరియల్. నాకు తెలియదమ్మా, నువ్వే దేవుని డైరెక్ట్ అడుక్కో. సెకండ్ క్వశ్చన్, స్వామి చచ్చిపోతే ఎవరు? ఈ మధ్యలో ఇంట్లో చనిపోతే ఏడవరు, కానీ సీరియల్లో ఏడ్చే వాళ్ళకి, చచ్చిపోయే వాళ్ళకి ఏడ్చేవాళ్ళు చాలా. గమనించారా? చూసారా ఎంత చెడ్డోళం అయిపోయినామో? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాగ్దానాలు కోరి ప్రార్థించండి. చాలా ప్రతి మన జీవితంలో కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదం వాగ్దానం ఉందండి. ప్రతి ఆశీర్వాదం. ఆరోగ్యంకి ఆశీర్వాదం ఉంది, వాగ్దానం ఉంది. భవిష్యత్కి, ఉద్యోగానికి, పంటలకు,
ఇండ్లు కట్టడానికి ప్రతి ఒక్క దానికి వాగ్దానం ఉందండి. ఇక